నిన్న ఈ ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పోలీసుల పైన దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. దానికి సంబంధించి మా తులసక్క, అదే మా తులసి చంద్ర, అబ్బా ఎక్కడలేని తెలివితేటలన్నీ కూడా ఇక్కడ ఈవిడ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తాను. సెంట్రల్ ఢిల్లీ ఒక రణరంగం లాగా, ఒక వార్ జోన్ లాగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన చెలో సంసద్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి రావడంతో యువతతో ఢిల్లీ కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ విద్యార్థులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎంతో మంది గాయపడ్డారు. పోలీస్ బ్రుటాలిటీ మీద, విద్యార్థుల మీద ఈ స్థాయిలో బల ప్రయోగం చేయడం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. This country has a majority of young people. Prime Minister Modi is the most anti youth prime minister India has ever had. The boys and girls who are walking the streets of Delhi are not criminals. ఒకసారి విజువల్స్ జాగ్రత్తగా చూడండి. చేతిలోకి రాళ్ళు తీసుకొని ఆందోళన చేస్తున్న యువత మీద విసిరి విసిరి కొడుతున్న వాళ్ళు పోలీసులు. ఒక నిమిషం ఆగాక చాలు, ఇలాంటి కవరింగ్లు వద్దు. నీకు ఇక్కడ కూడా ఒక వీడియో పెడతాను, ఒకసారి కళ్ళు పెట్టుకొని చూడు. ఇదిగో ఆ వీడియో ఇదే. ఇదిగో ఒక పోలీస్ అధికారిని తక్కువ లెక్కతో ఒక 50 మంది 100 మంది ఉంటారు, 50 మంది పైనే ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఎలా కొడుతున్నారు ఇక్కడ వీడియో ఒకటి పెడతాను, ఒకసారి చూడక చూడొకసారి కనబడుతుందా? ఇదిగో తర్వాత అక్కడ ఉన్న వాహనాలని ఎలా ధ్వంసం చేస్తున్నారో ఒకసారి చూడు. ఎవరో రెచ్చగొట్టారు? పోలీసుల పైన దాడి చేసింది ఎవరో? దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరో? రెచ్చగొట్టింది ఎవరో? అంటే మీరు మూకుమ్మడిగా కలిసి వీళ్ళంతా పోలీస్ అధికారి పైన దాడి చేస్తా ఉంటే పోలీసులు ముద్దెట్టుకుంటారా? చూస్తా ఊరుకుంటారా? తోలు తీసి ఎండగట్టేయాలి. అసలు వాళ్ళ నినాదాలు ఏంటండి? వాళ్ళ డిమాండ్లు ఏంటి అసలు? అక్కడ ఏదైతే జంతర్ మంతర్ ఉందో, ఏదైతే నిరాహార దీక్ష చేపట్టారో అక్కడికి వచ్చి వారికి మద్దతు తెలుపుతున్న వ్యక్తులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏంటండి? హిందూ మతం పైన ఎదురుదాడా, ఒక మతాన్ని కించపరుస్తూ, ఒక వర్గాన్ని కించపరుస్తూ ఏదో రకంగా చిచ్చిపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ మీరు వచ్చి పోలీసులు కొట్టిన వీడియోలు చూపిస్తున్నారు, కానీ అంతకుముందు వాళ్ళు దాడి చేసిన వీడియోలు ఎందుకు చూపించట్లేదు? అంటే మీరు న్యూట్రల్ జర్నలిస్టులు కదా, చూపించాలి కదండి. మన అది చూపించాలి, ఇది చూపించాలి, రెండూ చూపించే ప్రయత్నం చేయాలి. అలా చూపించట్లేదు. కేవలం పోలీసులు మాత్రమే దాడి చేశారండి, పోలీసులు మాత్రమే కొట్టారండి, ఊరికే కొడతారండి? అంటే వీళ్ళ మాత్రం వందలాది మంది వెళ్ళిపోయి పోలీసుల మీద దాడి చేసేయచ్చు, ఇష్టానుసారంగా రాళ్ళిచ్చి కొట్టేయచ్చు, తిరిగి ఎవరో ఏమీ అనకూడదు. సరే, ఇంత జరుగుతుంది కదా, జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది కదా, అంత పెద్ద ఎత్తున యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు కదా, మీకు ఇంకో వీడియో చూపిస్తా, అది కూడా ఇక్కడే పెట్టే ప్రయత్నం చేస్తా. ఇదిగో ఆ కాక్రోచ్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి, విజేత దహియా అంట, అతను బర్గర్ తినడానికి మెక్డానల్డ్స్కి వెళ్ళాడు. ఇదిగో వీడియో, అది కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా, చూడు. చూసావా? కనబడ్డాయా? అంటే వాళ్ళు ఎవరిని రెచ్చగొట్టారు, దేనికోసం చేశారు, అసలు వాళ్ళు దేనికి చేస్తున్నారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. పైగా దానికి మీరంతా మద్దతు. ప్రజాస్వామ్యం ఏడుతుంది. నన్నైతే ఒక వీడియో చేసుకొచ్చింది ఆవిడ, చాలా విచిత్రం అది. కాక్రోచ్ పార్టీకి సంబంధించిన అభిజిత్ ఎవరో ఉన్నారు కదా, ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే అవి ప్రజాస్వామ్యం ఏడ్చేస్తుందండి. ప్రజల కోసం పోరాటాలు చేయడానికి ప్రజాస్వామ్యం ఏడ్చేస్తుంది. ఇక్కడ ఎవడో అంత సుధబోసేమీ కాదు, ఇలాంటి డ్రామా ఆర్టిస్టులను చాలా మందిని చూసాం. వాడు వచ్చి ప్రజాస్వామ్యాన్ని ఎరగదీసేస్తారంట. ఎందుకండి ఊరికే లేనిపోని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు? ఇంకా మాట్లాడక జూలై 20, 2026 ఈ తేదీ మన దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 2 కారణాల వల్ల నిలిచిపోతుంది. ఒకటి,
ప్రభుత్వం ఎంత అణచివేసినా, ఎంత భయపెట్టినా, అణచివేతను ఎదిరించి భయాన్ని పాతాళంలోకి తొక్కుతూ, పాతాళంలోకి పాతిపెట్టి ఈ దేశ యువత ప్రజాస్వామ్యానికి ఆలయమైన పార్లమెంటును చేరుకోవడానికి, పార్లమెంటు ఆవరణలోకి వెళ్లి నిరసన తెలియజేయడానికి ముందుకు కదిలిన రోజుది. సరే. రెండో కారణం, పార్లమెంటుకు నిజమైన ప్రభువులు పాలకులు కాదు, ఈ ఉమ్, దేశ ప్రజలు, మేమే ప్రభువులు అని చెప్పి ఈ దేశ యువత చాటి చెప్పారు. అలాంటి ప్రజలు తల పగిలిన, లాఠీలు విరిగిన, ఎంతగా అణచివేసినా కూడా ఉమ్. ముందుకు సాగుతూ వెళ్ళారు. ఇవన్నీ బాగా గ్యాదర్ చేసావు కానీ అసలు గొడవకి కారణం ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి చెప్పి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. మీరు చేసిన వీడియోలో మేము తప్పు పట్టట్లా. గొడవ జరిగింది, లాఠీచార్జ్ చేశారు, ఎందుకు చేశారు రెండు వైపులా చెప్పాలి. మొదట వీళ్ళు ఏం చేశారు, తర్వాత వీళ్ళు ఏం చేశారు. ఉత్తి పుణ్యాన్ని వీళ్ళు కొట్టరు కదా. ఎక్కడైనా సరే పోలీసులు లాఠీచార్జ్ చేసేటప్పుడు ఊరికనే చేస్తారండి. అక్కడ ఏదైనా ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా, లేదంటే అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసినా, లేదంటే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చూసినా, లేదంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ప్రయత్నాలు చేసినా అలాంటి సందర్భంలో ఖచ్చితంగా లాఠీచార్జ్ చేస్తారు. కానీ అక్కడ ముందే పోలీసుల పైన దాడి చేశారు మూకుమ్మడిగా. వీడియోలు కనబడుతున్నాయి కదా మన కళ్ళెదుట. మనం ఒక వర్షనే ఎత్తుకోకూడదాక జర్నలిస్ట్ పేరు, ఇంకా జర్నలిస్ట్తో మనం జర్నలిస్ట్ అని చెప్పేసి బతుకుతున్నాం కదా. మనం ఒక వర్షనే చెప్పకూడదు, రెండు వర్షంలో చెప్పాలి. తప్పు అయితే తప్పు అని చెప్పాలి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పాలి. మనం గట్టిగా మాట్లాడితే తెలుగు రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి మనం వెళ్ళలేమో. మనకి ఎందుకక్క దేశ రాజకీయాల గురించి పట్టుమని మనం ఇక్కడ 10 నిమిషాల పాటు పట్టుమని ఉన్నట్టుగా చెప్పలేమాయే. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమాల గురించి అక్కడ ఇక్కడ కూర్చొని కోడ్ చేసి అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, మీకు వాట్సాప్లో వచ్చే వీడియోలు అంతా స్క్రిప్ట్ అంతా ఇక్కడ చదివేస్తారండి. మరి ఇది స్క్రిప్ట్ కాకపోతే ఏమన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించేశారో చూపించండి, వాళ్ళ డిమాండ్ లేదో చూపించండి. పైకి మాత్రమే ప్రభుత్వాన్ని మేము వీటిపైన అడుగుతున్నాము, మా డిమాండ్లు ఇవి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా చేయాలి, ఇంకోటనో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చిన వ్యక్తులు చేసే వ్యాఖ్యలు ఏంటండి? సీతాకే పతి, లేదంటే నీతాకా పతి, దేవుళ్ళని కించపరిచే వ్యాఖ్యలు చేయడం, లేదంటే పరమత దేవుళ్ళని ఉద్దేశించి గొప్పగా చెప్పడం, వాళ్ళే ఇక్కడ ఉంటారని చెప్పి నినాదాలు ఇవ్వడం. ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు, అసలు ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు? సో ఇవన్నిటి గురించి మాట్లాడి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మేమేమి మీకు వ్యతిరేకం కాదు, మీరు ఏదో చేశారని ఇదేమీ కాదు, కానీ వాస్తవాలను తొక్కుపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు అంటున్నా. మీరు ప్రతి సందర్భంలోనూ ఇంతే, ఇప్పుడేం కొత్త ఏమీ కాదు, వాళ్ళు మీరు కొత్తగా చేశారంటే కాదు. ప్రతి సందర్భంలోని కూడా వాస్తవాల్ని తొక్కుపెట్టి మనం ఏదో రకంగా వక్రీకరించి లేనిపోయిన అవాస్తవాలన్నింటిని కూడా తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. పైగా దానికి మళ్ళీ వెనకాల ఒక తోక తాకలేస్తారు, జర్నలిజం. మేము రీసెర్చ్ చేసేసాం. ఏ రీసెర్చ్ చేసేసారు? గొప్ప రీసెర్చ్ చేసేసారు. మరి అవి కూడా చూపిస్తే కాదండి. కాబట్టి కాలం చెల్లిపోయింది అక్క. ఇంకెన్నాళ్ళలాగా ఇప్పటి వరకు ఏదో మీ పప్పులు ఉడికినాయి. ఇన్నాళ్ళు అంటే కనుక ప్రజలు మిమ్మల్ని మోసారు, చూసే జనం కూడా ఇవ్వ నిజమేనేమో అనుకున్నారు. కానీ ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మీరు వాస్తవాలు తొక్కుపెట్టి అసత్య ప్రచారాలు చేసిన రోజుల్లో కౌంటర్లు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. రెండూ చూపించండి, రెండూ చెప్పండి, ఎవరిదో తప్పు ఎవరిదో ఒప్పు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయమాక. వాళ్ళు ఎందుకోసం పోరాటం చేస్తున్నారు అనేది వాళ్ళకి స్పష్టత ఉండాలి. ఎవరినో తీసుకొచ్చి నిరాహార దీక్ష పేరుతో ఆయన కూర్చోబెట్టడం దేనికండి? సోనం వాంగ్చుక్క ఎవరు ఉన్నారు కదా, ఆయన కూర్చోబెట్టడం దేనికి? ఈ కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే, ఈ అభిజిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు కూర్చోాలా? వాళ్ళ అధికార ప్రతినిధులు ఎందుకు కూర్చోాలా? మరి ఎవరిని రెచ్చగొట్టడానికి, ఎవరి కోసం? పట్టుమని చెప్పేసి 2 రోజులు నిరాహార దీక్షలో కూర్చోలేకపోయాడు ఈ అభిజిత్ ఎవరైతే ఉన్నారో. 2 రోజులు కూర్చోలేకపోయాడు. 2వ రోజుకే ఆకలేసి గొల్లుని ఏడుపు, అప్పుడే విరమించేశారు అప్పుడే దీక్ష. వాళ్ళను వీళ్ళని ఎందుకంటే కూర్చోబెట్టడం? వీళ్ళంతా కలిసి కూర్చుంటే కదా ఈ కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధులు, లేదంటే ఈ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ అభిజిత్ ఎవరైతే ఉన్నారో, మీరు మొత్తం ఉంటారు కదా, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ప్రజాస్వామ్యం ఏడ్చేస్తుందని చెప్పేసి అని. ఆ 20 రోజులు ఏదో మనోడే కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోలేదు? వీళ్ళేమో 5 స్టార్ హోటల్లో వెళ్ళొచ్చు, 5 స్టార్ హోటల్లో ఉంటారు, గంటకోసారి వెళ్తారు, ఏదైనా తినొస్తారు, కూర్చుంటారు. ఎవరినో కూర్చోబెట్టి ఎవరినో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారా? దీని వెనకాల రాజకీయ పార్టీలు లేవనా?
అంటే ఆ మాత్రం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా జనాలు? రాజకీయ పార్టీలు లేకుండా మీరు అంత ఎత్తున పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నాలు చేయగలుగుతారా? కాబట్టి ఏంటంటే 2 వర్షన్‌లో చెప్పండి. అక్కడ ఏం జరిగిందనేది నువ్వు చూడలేదు, నేను చూడలేదు. అక్కడ ఒక వర్షన్ చెప్పొద్దు. మొదట ఎవరో దాడి చేశారు? దానికి గల కారణాలేంటి? ఎందుకు రెచ్చగొట్టారు? ఎవరు రెచ్చగొట్టించారు? ఏదో రకంగా విధ్వంసం చేయాలని ఈ ప్లాన్ ఎవరిది? వీటన్నిటిపైన రీసెర్చ్ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటది గానీ, మనం వన్ సైడ్ తీసుకొని ఏదో రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన ఎనకాల కాంగ్రెస్ పార్టీ ఉందనో, లేదంటే ఇంకొకరున్నారనో, ఇంకొకరికి మద్దతిస్తున్నామనో మీరు వాట్సాప్‌లో వచ్చే స్క్రిప్టులు చదివేసి అనవసరంగా నవ్వుల పాలైపోవద్దు. అది మీకు మంచిది కాదు. మీరు మాట్లాడితే జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు కాబట్టికి మీకు ఆ మాత్రాన చెప్తున్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాల్ని, లేదంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే వీడియోలు ఇకనైనా మానుకుంటారని చెప్పేసని అనుకుంటున్నాను.